హబ్ను డెవలప్ చేయాలి, తద్వారా 2-3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఆ రోజు ఏం చేసిండ్రు మీరందరూ కూడా స్పష్టంగా చూసిండ్రు. సోషల్ మీడియాని ఉపయోగించుకొని మన రాష్ట్రంలోనే ఏనుగులకు సంబంధించిన జనాభా లేదు, ఒక్క ఏనుగు కూడా లేదు మన రాష్ట్రంలో. వాట్సాప్లో పెట్టిండ్రు ఏనుగులు పోతున్నాయని. ఎక్కడో వైజాగ్లో జింక చనిపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫోటోగ్రఫీ పెట్టి జింకలు చనిపోతున్నామని చెప్పింది. ఎక్కడైనా చెట్లు చెవర్లుంటే పావురాలు వస్తాయి, బర్డ్స్ వస్తాయి, లేకుంటే ఇతర రకాలైన ప్రకృతికి సంబంధించిన జీవకరణం ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రాష్ట్ర పరిధిలో అభివృద్ధి జరగొద్దు, ఈ ప్రాంత ప్రజానికానికి ఉద్యోగాల సంకల్పన జరగొద్దు, మా రాజకీయాలే మా ముఖ్యమని ఆలోచన చేసిన పార్టీల పరంగా మీ అందరూ కూడా చూసిండ్రు. అయినా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన సంకల్పం ఆగేది లేదు. మేం తప్పకుండా ఇక్కడ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రావాల్సిన ప్రాంతంలో ఖచ్చితంగా ఇది కాకుంటే ఇంకో ప్రాంతంలో ఇంకో 500 ఎకరాల్లో అదే విధమైన ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ సెంటర్స్ను డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటామని ముందుకు నడుస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం కూడా కోరుతా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో ఇలాంటి ఫ్లైఓవర్లు రాబోయే 3 సంవత్సరాల కాలంలోనే ఈరోజు మన ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతవాసులకు నిరంతరం ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పీక్ సమయంలో, ఈ పీక్ సమయం మీరు చూస్తూ ఉంటే పైనుంచి కింది వరకు ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఉంటుంది. మొన్న ఈ మధ్యలో మరి గూగుల్ సంస్థ వారు ఇక్కడికి వచ్చారు. ఆ గూగుల్ సంస్థ వారికి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఇచ్చారు. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ స్మార్ట్ సిగ్నల్స్గా మనం అమర్చాలని ఆ కార్యాచరణ తీసుకునే ప్రయత్నంలో అతి త్వరలో కూడా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ స్మార్ట్ సిగ్నల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్క పౌరుడికి ఈరోజు ట్రాఫిక్లో ఇబ్బంది కాకుండా ఉండే కార్యాచరణ తీసుకుపోయే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి పీజేఆర్ అభిమానులు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి. అనేక సంవత్సరాలుగా మనము మన ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధిలో పాల్పంచుకుంటాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు సార్. నా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. సార్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సభాధ్యక్షత వహించిన షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, శాసన మండలిలో చీఫ్ విప్ మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా వేదిక మీద